బీసీలకైతే 10,000 లోపున్న వాళ్లకు మాత్రమే అయితే ఇలా సంపూర్ణంగా ఫీ రియంబర్స్మెంట్ వస్తుందో అదే పద్ధతిలో ఇవాళ బీసీలు అందరు కూడా ఇస్తా అని చెప్పిండు. ఎస్సీల కోసమేమో ఫీ రియంబర్స్మెంట్ ఫుల్ ఉంటుంది, ఎస్టీల కోసమేమో ఫుల్ ఉంటుంది. కానీ బీసీలకు వచ్చేటప్పటికి 10,000 ర్యాంకు వచ్చేంత వరకే ఈ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది తప్ప ఫుల్ లేకపోతే లేదు. కాబట్టి ఆయన కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు కూడా ఎస్సీలాగా ఎస్టీలాగా ఫుల్ ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుక పోయినట్టుగా ఇవాళ ఆ ఫీజు దేవుడికి కానీ ఇవాళ ఈ ఫీజే రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక మంది పిల్లలు పై చదువులకు పోలేక అప్పుడప్పుడు మనసు బాధ కలిగి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ఏ విద్యార్థులైతే రేపటి భారత పౌరులని మీరు చెప్తున్నారో, ఏ విద్యార్థుల రేపు మేధా సంపత్తితో ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మీరు భావిస్తున్నారో, ఇవాళ ఆ మేధాశక్తిని చంపే ప్రయత్నం చేస్తున్నారు, నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.